చాలా సినిమాల్లో చూపిస్తారు, చావు దగ్గరికి వచ్చినప్పుడు మనం చేసిన పనులన్నీ మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటాయని. తిన్నమ్మ, కానీ నాకు మాత్రం 70mm స్క్రీన్లో కనిపిస్తుంది. నా పేరు గౌరవ్, మాది గుంటూరు. నేను ఈ కాఫీ షాప్లో బాయ్ని. నేను ఈ మోటార్ సైకిల్ లాంటి వాడిని. నాలోని ఇంజిన్ ఎంత బాగున్నా కరెక్ట్ ఛాన్స్ అనే రోడ్ లేకపోతే ఏం లాభం. అందుకే సరైన టైం కోసం వెయిటింగ్. హలో, చెప్పండి. ఓకే, డీటెయిల్స్ పంపించండి, చూస్తాను. వస్తున్నాను సార్. ఏంటి నాలో ఈ సడన్ చేంజ్ అనుకుంటున్నారా? ఐఎమ్ అ కాంట్రాక్ట్ కిల్లర్. కిల్లింగ్ ఈజ్ మై ప్రొఫెషన్ అండ్ మనీ ఈజ్ మై ప్యాషన్. నేను తెలిసిన ఈ చిన్న ప్రపంచానికి నేను ఒక చేపను కావచ్చు, కానీ నాకు తెలిసిన ఒక మహాప్రపంచానికి నేను తిమింగళాన్ని. హలో, నువ్వా? ఆ డీల్ చేయనని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నావు? సరే, డీటెయిల్స్ పంపు, చెప్తాను. హలో, నా కిటీలోకి. హలో, ఎక్కడున్నారా? ఇక్కడే బయట చిన్న పని మీద వచ్చా. ఒక డీల్ వచ్చింది. ఏంటి? నువ్వు చేయాలి. సరే మనం ఎప్పుడు కలిసి స్పాట్కి వచ్చి. సరే, కాసేపులో వస్తా. బాయ్. వీడి పేరు వికాస్, జూనియర్ అని పిలుస్తుంటా. మై పార్ట్నర్ ఇన్ క్రైమ్. టాలెంటెడే కానీ పాపం దాన్ని ఎలా వాడాలో తెలియదు. ఏ రమణ, ఒక డీల్ వచ్చింది. నాకెంత? కొత్తగా అడుగుతావేంటి?
ఎప్పట్లాగటువంటి చీ బతుకు. బయట పెట్రోల్ రేట్ పెరిగిపోతుంది, మందు రేట్లకి మాడు పగిలిపోతుంది, ఆఖరికి అమ్మ రేట్లు ఆకాశాన్ని దాటేసే కదా భయ్యా. నువ్వు ఇలా 1-2 ఇస్తే ఎలా బతకాలి? 40 చేసుకో. ఇష్టం ఉంటే చెయ్యి లేదా దొబ్బే. మంచిగా లేదని మంతా కూడా మానేస్తున్నావా? ఆవకే పొద్దు అడ్జస్ట్ అవ్వట్లేదు. కానీ ఇంతకీ ఎక్కడ? రేపు మధ్యాహ్నం విజయవాడలో. సరే. యా, ఓకే, పంపించండి. ఇదే రేపటి ప్లాన్. పద. ఇది యాక్సిడెంట్ అయినట్టుంది. దిగు చూద్దాం. ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? గేదెల మందు తప్పిన గొర్రె పిల్లలాగా. పట్టుకే పద, హాస్పిటల్ తీసుకెళ్దాం. వదలండ్రా. ఎవడ్రా మీరు? ఏ రారా. ఏ రారా. రా. ఏరా పద. పద. వదలండ్రా. నన్ను ఎందుకు తీసుకొచ్చారా? ఎవరో మీరు? ఏం కావాలరా మీకు? నన్ను ఎందుకు తీసుకొచ్చారా? ఎంత కావాలన్నా ఇస్తారా? నన్ను వదిలేండి రా, ప్లీజ్ రా. నీ బాధ ఏంటి బాబాయ్? చావటానికి వచ్చావు, చచ్చిపో. దిగు. నేనేం చూడలేదు, నన్నేం చేయొద్దు. దిగు.
చూసింది ఇది, చూసింది. ఎవరికేం చెప్పిందంటే నాకు మళ్ళీ చేరికాలని లేదు. చంపేద్దాం, చంపేసి ఇక్కడే పాటు పెట్టేద్దాం. నేను ఎవరికి చెప్పను, నన్ను చంపకండి ప్లీజ్. రే గందించు. కన్నుంది కదా అని అందరినీ చంపుకుంటూ పోకూడదు. ఈ కేసు క్లోజ్ అయ్యేంత వరకు మన ఇద్దరం కలిసి ఉండటం రిస్క్. దీన్ని ఏం చేద్దాం? కొన్నాళ్ళు వెంటనే వెళ్ళిపో. సరే, నీ ఇష్టం. ఈలోపు ఇది ఎవరికి చెప్పడానికి ట్రై చేసిన అమ్మాయిని కూడా చున్ను చంపేస్తా. ఓయ్ ఓయ్ నిన్నే. అంత కష్టపడకు, ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళలేవు. తిను. నాకేమొద్దు, నన్ను అక్కడే చంపేయాల్సింది, ఇలా కట్టిపడేసే బదులు. తింటావా లేదా? నాకొద్దు. మ్మ్. మ్మ్. తింటే తిను, లేకపోతే లేదు. యాషాలు వస్తుంది, యాషాలు. తిను. నాకొద్దు. తినవా? తినకపోతే ఈజీగా చచ్చిపోవచ్చు అనుకుంటున్నావా? ఫస్ట్ నీ మొహం మీద ముడతలు వస్తాయి, తర్వాత నీ స్కిన్ కలర్ డల్ అయిపోతుంది, చివరికి నీ జుట్టు కూడా రాలిపోతుంది. అవసరమా? చేతులు కట్టేస్తే ఎలా తినాలి? ఇంతకీ నీ పేరేంటి? ఏం తెచ్చావు? చికెన్ బిర్యానీ. రోజు చికెన్ బిర్యానీనా? మంచింకి బీరేమని తీసుకురావచ్చుగా, చల్లగా. ఇంకేం వద్దా అమ్మా? నీకో విషయం తెలుసా? ఏంటిది? రేపు నా బర్త్డే. అవునా? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. మరి ఏడ్సావు, నా కొత్త బట్టలు లేవు. అవునా? నేను తీసుకొస్తాను. అయ్యో, వీడికి ఎలా చెప్పాలరా దేవుడా. హే, నాకు చాలా మంచి టేస్ట్ ఉంది, నువ్వేం భయపడవసరం లేదు. అన్నీ నువ్వు తీసుకురాలేవు కదా. ఓ అవును కదా, ఇద్దరం వెళ్దాం. కానీ నువ్వు ఏ గొడవ చేయకూడదు. పద.
ఏంట్రా అప్పుడే వచ్చేసావు? నిన్నేరా అడిగేది. అయిపోయిందా షాపింగ్? నేనేం చేయమన్నా నువ్వేం చేస్తున్నావు? వీడితో కులుకుతున్నావా ఇక్కడ? ఏం మాట్లాడుతున్నావురా? పిచ్చెక్కిందిరా నీకు? ఏ! అవునరా, నాకు పిచ్చే. నేను చంపని దీని పంపించాను చూడు, నాకు పిచ్చే. ఏంటిది? నాతో 10 నిమిషాలు కాఫీ షాప్కి వస్తావా, లేకపోతే 10 నిమిషాల దూరంలో పోలీస్ స్టేషన్కి వస్తావా? ఎందుకు అంత తొందర ఎందుకు? మొత్తం క్లారిటీగా చెప్తాగా. నేను చాలా నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఫోన్లు, పిక్ పాకెట్. ఎన్ని రోజులు ఇలా దొంగతనాలు చేస్తావు? నీకు ఐడియా చెప్తా, దెబ్బకు జీవితం మొత్తం సెటిల్ అయిపోద్ది. నాకు తెలిసినవాడు ఒకడు ఉన్నాడు. వాడి దగ్గర మినిమం 40-50 కోట్లు ఉంటాయి. ప్లాన్ మొత్తం నాది. నువ్వు జస్ట్ హెల్ప్ చేస్తే చాలు, వాడిని ఈజీగా చంపేయచ్చు. ఆ 40 కోట్లు మధ్య షేర్ చేసుకున్నాం. మనుషుల్ని చంపడం అంత ఈజీ కాదు కదా. చూస్తూ చూస్తూ ఎలా చంపేస్తాం? నువ్వు అనుకున్నది మంచోడేం కాదు, మనలాంటి ఎదవే. జస్ట్ నువ్వు హెల్ప్ చేస్తే చాలు. కత్తి నాది, చెయ్యి నీది. సరే, ఓకే. డీలా? ఓకే. హరి, నేను ఇష్టపడ్డా, కానీ అది ఈ క్షణం ముందు వరకు. డబ్బు వచ్చి వెంటనే చెప్దాం అనుకున్నా, అప్పుడే ఎగిరేసుకెళ్ళాడు. వికాస్ ఆగు, నేను చెప్పేది విను. ఏంటి నువ్వు చెప్పేది? చూసా, అన్నీ చూసా. కలిసి ప్రేమించుకున్నారుగా, కలిసి చచ్చిపోండి. డబ్బులు లేవు, ప్రేమించిన అమ్మాయి లేదు. ఇంకొక రీజన్ చెప్పరా నిన్ను చంపకుండా ఉండడానికి? ప్రేమ పౌరాలు. చంపేస్తావా? చంపే, చంపే. డబ్బులు తీసుకొని పారిపోదాం. చంపే. అసలు ఏం జరిగిందో తెలీదు, అడగను. అసలు వాడిని ఎందుకు చంపావు, నన్ను ఎందుకు చంపలేదు? యాక్చువల్లీ నేను నిన్ను మోసం చేద్దామని వచ్చాను, కానీ ఫైల్స్లో నీ ల్యాప్టాప్లో చూశాను నీ దగ్గర ₹1 కూడా లేదు. ఆ డబ్బులన్నీ అనాథ పిల్లలకి, ఏమీ లేని వాళ్ళకి డొనేషన్గా ఇచ్చావు. నువ్వు అందరినీ చంపవు, మనుషుల్ని మోసం చేసే వాళ్ళని చంపుతావు. నీలో నీతి ఉంది. చెడు బ్రతుకున్నా పర్లేదు, కానీ నీతి చావకూడదు. నేను చెడ్డదాన్నేమో, కానీ నీతి లేని దాన్ని కాదు. పద, హాస్పిటల్కి వెళ్దాం. నిన్ను చూస్తుంటే నొప్పి తెలియట్లేదే? ఏడ్చావులే, ముందు లేగు. జీవితాంతం ఇలా మోసుకెళ్ళిపో.